మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. దీపావళి తర్వాత మొట్టమొదటి ఇంత పెద్ద ఎత్తున మీడియా సమావేశం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 26 రోజుల ఉత్సవాలు చేసుకుంటారట. 26 రోజుల ఉత్సవాలు అంటే సర్వే పేరు మీద ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సర్వీస్ ఇవ్వక దూరం అవుతా ఉంటే ఉత్సవాలలో మరి పరిస్థితి ఏముంటుందో చూడాలి. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు మీ పాలన చూసి అసహించుకుంటుంది. మీ 6 నెలల పాలననే ప్రజలు రిజెక్ట్ చేసింది. మీకు మన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 8 స్థానాలకి పరిమితం చేసిందంటే 6 నెలలలోనే మీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయిన ప్రజల విశ్వాసం లేదు. ఉత్సవాలు చేసుకుంటారట. ఏ ముఖం పెట్టుకొని ఉత్సవాలు చేసుకుంటారో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు సమాజం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పాలి మరి సమాజానికి మీరు ఏం చేసిందని ఉత్సవాలు చేసుకుంటున్నో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఏడాది పాలన చూస్తే ఎట్లుందంటే మొత్తము స్కామ్లు, కమిషన్లు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా కొద్దిగా మిగిలించిందంటే దాన్ని పూర్తిగా లూటి చేయడమే. అప్పులు తీరుస్తామంటున్నారు, అంతకంటే ఎక్కువ అప్పులు తెస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దోచుకున్నట్లా బ్రిటిష్ వాళ్ళని మించిపోయింది. ఎందుకంటున్నంటే మీ ఇచ్చిన గ్యారంటీలకు దిక్కు లేదు. ఒకవైపు 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు అది పత్తానే లేదు. ఈ సంవత్సర కాలంలో మీరు మహాలక్ష్మి పథకంలో ఒకే ఒక హామీ, ఉచిత బస్సు మహిళలకు. అంత తప్ప ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, 500కి గ్యాస్ సిలిండర్ కానీ, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరికి వస్తున్నారు? ఇక రైతన్నల కష్టాలైతే మనం ఎంత చెప్పుకున్నా తగ్గనే. పంటలు పోసుకున్నారు, వడ్లు ఎండబెట్టుకొని కళ్ళాల దగ్గర కుప్పలుంటే అకాల వర్షంతో తడిసి ఆ బాధలు. మీరు ఏదైతే వడ్ల ప్రొక్యూర్మెంట్ సెంటర్లని మీరు ఓపెన్ చేస్తున్న సమయానికి 15 రోజులు లేట్ చేసింది. మీరు ఇస్తున్న రైతు భరోసా, 500 రూపాయల సన్నవడ్లకు బోనస్ అదైతే పత్తాకే లేకుండా పోయింది. నేను మీ అందరికి అడుగుతా, కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతా ఉన్నా, ఏ వర్గం వాళ్ళు మీరు ఇచ్చిన హామీలు మహిళలకు ఇస్తున్న 2500 రూపాయలు వాళ్ళు మీకు ఉత్సవాల్లో పాల్గొనాలన్నా? రైతన్నలకు ఇస్తున్న రైతు భరోసా కానీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, 500 బోనస్ ఇస్తున్నారని మీకు రైతులు ఉత్సవాల్లో పాల్గొనాలని నేను అడుగుతా ఉన్నా. మా పెద్ద మనుషులకు ఇస్తున్న 2000 రూపాయలకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నందుకు వాళ్ళు మీకు ఉత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం. అనేక సంవత్సరాల నుండి, గత 10 సంవత్సరాల నుండి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్లు అప్పుడైతే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని ఆ పేదలు మీకు విజయోత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యా వికాసం కింద విద్యార్థులకు విద్యా భరోసా 5 లక్షల రూపాయలు ఇచ్చిందని యువకులు, విద్యార్థులు మీకు మీ ఉత్సవాల్లో పాల్గొనాలా? ఇక నిరుద్యోగులకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని ఇయ్యనందుకు, నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇవ్వనందుకు నిరుద్యోగులు మీకు మీ ఉత్సవాల్లో పాల్గొనాలని అడుగుతా ఉన్నాం. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, ఇవ్వనందుక? లేదా
కళ్యాణ లక్ష్మి ఈ నెల 1,00,000 రూపాయలు వస్తున్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చిందని మీకు మా మహిళా సోదరు వాళ్ళు ఉత్సవాల్లో పాల్గొనాలని మీకు ప్రశ్నిస్తా ఉన్నాం. ఏం చేసిందని ఏ ముఖం పెట్టుకొని మీరు ఉత్సవాలు చేసుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమగ్ర సర్వే, కులగణన వీటికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. హామీలు నెరవేర్చక డైవర్ట్ పొలిటికల్ చేస్తున్నందుక మీరు ఆ ప్రయత్నం చేద్దామంటే మాత్రం భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టదని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏదైతే వివరాలు అడిగే ముందు ఎంతమందికి రుణమాఫీ కాలేదు, రైతు భరోసా లేక, రైతు బీమా లేక ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో ఆ వివరాలు తెలుసుకోండి. ముందు మీరు ప్రభుత్వం కొత్తగా ఏర్పడగానే ప్రజాపాలన పేరుతో ఏదైతే ఎటుపోయిన మూర్చిలో ముంచాలని నేను అడుగుతా ఉన్నాను. 6 గ్యారెంటీలు గంగలో కలిపినట్లు మరి ఈ ప్రజాపాలన దరఖాస్తులు మూర్చిలో ముంచిండ్రా? ఎక్కడున్నాయి మరి అవి? ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజాపాలన పెడతామని చెప్పి దాని పక్కకు లేదు. నేను కాంగ్రెస్ నాయకులకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజల ఆస్తుల వివరాలు, వారి జీతభత్యాలు మీరు ఏదైతే డీటెయిల్స్ అడుగుతా ఉన్నారో మీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన లేదా దేనికో ఇంకొకసారి మీరు క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో పాటు ఉత్సవాలు చేసుకునడానికి ఏ ముఖం పెట్టుకొని ఏం సిగ్గుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.